మనం ఉద్యోగాలు వెతుక్కునే పద్ధతిలో ఒక పెద్ద మార్పు రాబోతోంది. ఒక రకంగా చెప్పాలంటే విప్లవమే. చూడండి, దశాబ్దాలుగా మన కెరియర్కి పునాదిగా ఉన్నదేంటి? రెజ్యూమే, ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ కదా. కానీ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకతో వీటన్నిటికీ ఒక పెద్ద సవాలెదురవుతోంది. అసలు ఈ ప్రశ్నతోనే మన ఈరోజు విశ్లేషణ మొదలు పెడదాం. ఇన్నాళ్ళు ఏంటి, మన అనుభవాన్ని, మన స్కిల్స్ని ఒక కాగితం మీద పెట్టాలంటే రెజ్యూమేనే ఆధారం, అవునా? కానీ ఏఐ ఇంత వేగంగా విస్తరిస్తున్న ఈ రోజుల్లో ఈ పాత పద్ధతి అసలు ఇంకెంతకాలం పనిచేస్తుంది? ప్రొఫెషనల్ నెట్వర్కింగ్, జాబ్ హంటింగ్ అనగానే మనలో చాలామందికి వెంటనే గుర్తొచ్చేది ఒకే ఒక ప్లాట్ఫామ్. నిజం చెప్పాలంటే అది మన కెరియర్ జర్నీలో ఒక కంపల్సరీ టూల్ అయిపోయింది. కానీ ఇప్పుడు ఆ ఆధిపత్యానికి తెరపడే సమయం వచ్చినట్టుంది. ఎందుకంటే ఒక పెద్ద టెక్ దిగ్గజం రిక్రూట్మెంట్ ఫీల్డ్లోకి అడుగుపెట్టి ఈ గేమ్ని పూర్తిగా మార్చేయడానికి రెడీ అయింది. ఈ ఫైట్లో ఇద్దరు మెయిన్ ప్లేయర్స్ ఉన్నారు. ఒకవైపు ఏళ్లుగా ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ రంగంలో కింగ్లా ఉన్న లింక్డ్ఇన్, మరోవైపు ఏఐ విప్లవానికి నాయకత్వం వహిస్తున్న ఓపెన్ఏఐ. ఇది జస్ట్ రెండు కంపెనీల మధ్య పోటీ కాదు, అసలు రెండు వేర్వేరు హైరింగ్ ఐడియాలజీల మధ్య జరిగే పోరాటమిది. ఓపెన్ఏఐ వాడుతున్న ఈ కొత్త వెపన్ పేరే ఓపెన్ఏఐ జాబ్స్ ప్లాట్ఫామ్. దీని మెయిన్ ఐడియా చాలా సింపుల్ అండ్ క్లియర్. మీరు గతంలో ఏం చేశారన్న దానికంటే మీరు ఇప్పుడేం చేయగలరు అనే దానికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం. ఇది హైరింగ్ ప్రాసెస్ను చూసే పద్ధతిలోనే ఒక ఫండమెంటల్ చేంజ్ అన్నమాట. ఓపెన్ఏఐ అప్రోచ్లో మెయిన్ పాయింట్ ఏంటంటే రెజ్యూమేలను పక్కన పెట్టి రియల్ స్కిల్స్కి, అంటే అసలైన నైపుణ్యాలకు ప్రియారిటీ ఇవ్వడం. ఓపెన్ఏఐ స్ట్రాటజీ మొత్తం యొక్క వాక్యంలోనే ఉంది. మా ఫోకస్ అంతా రియల్ స్కిల్స్, ఏఐ సర్టిఫికేషన్స్ మీదే ఉంటుంది. కేవలం రెజ్యూమేలు లేదా డిగ్రీల మీద కాదు. అంటే ఏంటి? కాగితం మీద ఉన్న క్వాలిఫికేషన్స్ కంటే వెరిఫై చేసిన స్కిల్స్కే ఎక్కువ విలువ ఇస్తారన్నమాట. సరే, మరి ఇది ప్రాక్టికల్గా ఎలా పనిచేస్తుంది? చాలా సింపుల్. మీరు చాట్‌జీపీటీ వాడుతుంటే అదే మీ స్కిల్స్ని బట్టి కొత్త స్కిల్స్ నేర్చుకోమని సజెస్ట్ చేస్తుంది. ఆ తర్వాత ఓపెన్ఏఐ అకాడమీ ద్వారా ఆ స్కిల్స్పై సర్టిఫికేషన్ కూడా తీసుకోవచ్చు. ఫైనల్గా ఆ వెరిఫైడ్ స్కిల్స్ ఆధారంగా మిమ్మల్ని నేరుగా జాబ్స్తో కనెక్ట్ చేస్తుంది. అన్నీ ఒకే చోట. ఎంత సౌకర్యంగా ఉందో కదా. వాళ్ల టార్గెట్స్ ఏ రేంజ్లో ఉన్నాయో చూడండి. 10 మిలియన్లు. ఇదేదో చిన్న ప్రయోగం కాదు. రాబోయే దశాబ్దంలో మొత్తం వర్క్ ఫోర్స్ని ఏఐ స్కిల్స్తో అప్గ్రేడ్ చేయాలనే ఒక భారీ ప్రణాళిక ఇది. అయితే ఓపెన్ఏఐ ఇంత కాన్ఫిడెంట్గా ఉండటానికి అసలు కారణమేంటి? లింక్డ్ఇన్ లాంటి పెద్ద కంపెనీని ఢీకొట్టేంత పవర్ వాళ్ళకెక్కడిది? సమాధానం వాళ్ళ యూజర్ బేస్లో ఉంది. 800 మిలియన్లు అంటే ఊహించుకోండి, దాదాపు 80 కోట్ల మంది ప్రతి వారం చాట్‌జీపీటీ వాడుతున్నారు. వ్యాపారాల్లో, ప్రభుత్వాల్లో, చివరికి మన రోజువారీ పనుల్లో కూడా ఇదొక భాగమైపోయింది. ఇప్పుడు ఆలోచించండి, ఇంత పెద్ద యూజర్ బేస్ని వాళ్ళు రిక్రూట్మెంట్ వైపు తిప్పుతున్నారు. ఇదంతా కేవలం ఐడియా స్టేజ్లో లేదు. ఆల్రెడీ వాల్మార్ట్, యాక్సెంచర్ లాంటి పెద్ద కంపెనీలు, ఇండీడ్ లాంటి జాబ్ ప్లాట్ఫామ్స్, ఇంకా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ పైలట్ ప్రాజెక్ట్స్లో జాయిన్ అయ్యాయి. దీన్ని బట్టే వాళ్ల ప్లాన్ ఎంత సీరియస్గా ఉందో మనకు అర్థమవుతోంది. ఇంత జరుగుతున్నప్పుడు ఇండస్ట్రీ లీడర్ అయిన లింక్డ్ఇన్ పై దీని ప్రభావం ఎలా ఉండబోతోంది? ఫస్ట్ టైం అది ఒక సోషల్ నెట్వర్క్ నుంచి కాదు, ఒక పవర్ఫుల్ ఏఐ నేటివ్ ప్లాట్ఫామ్ నుంచి డైరెక్ట్ ఛాలెంజ్ను ఫేస్ చేస్తోంది. ఈ రెండు ప్లాట్ఫామ్స్ మధ్య తేడాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. లింక్డ్ఇన్ తన ఎస్టాబ్లిష్డ్ నెట్వర్క్ మీద, రెజ్యూమే బేస్డ్ సిస్టమ్ మీద ఆధారపడుతోంది. మరోవైపు ఓపెన్ఏఐ ఏమో చాట్‌జీపీటీ ఇంటిగ్రేషన్, వెరిఫైడ్ స్కిల్స్ పై ఫోకస్ చేస్తోంది. ఇది పాత కొత్త హైరింగ్ మోడల్స్ మధ్య ఒక డైరెక్ట్ ఫైట్. ఈ పోటీ కేవలం ఆ రెండు కంపెనీలకే సంబంధించింది కాదు, ఇది మనందరిపైన, అంటే ఉద్యోగులు, జాబ్ సీకర్స్, కంపెనీలపైన ప్రభావం చూపబోతోంది. అసలు ఫ్యూచర్ ఆఫ్ వర్క్ ఎలా ఉండబోతోందో ఇది మనకొక హింట్ ఇస్తోంది. మనం గుర్తుంచుకోవాల్సిన కీలకమైన విషయం ఏంటంటే చాట్‌జీపీటీ ఇప్పుడు కేవలం ఒక చాట్ టూల్ కాదు. అది ఎడ్యుకేషన్, రిక్రూట్మెంట్, ప్రొఫెషనల్ డెవలప్మెంట్ వీటన్నింటికీ ఒక కంప్లీట్ ఎకోసిస్టమ్గా మారిపోతోంది.